హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనియా తెలుగు వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం సంపంగి పువ్వులు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. చాలామంది పనస తొనలు అంటారు కదా, అవేనండి సంపంగి పువ్వులు పనస తొనలు. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను స్క్రీన్ పైన యాడ్ చేసి ఉంచాను వన్ బై వన్. 2 కప్పులు మైదా, 2 కప్పుల వరకు షుగర్, సాల్ట్, ఘీ, ఇలాచీ పౌడర్, ఆయిల్కి డీప్ ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ పదార్థాలతో మనం సింపుల్గా తయారు చేసుకుందాం. ఇట్లా చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం 2 కప్పుల వరకు మైదాని అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో 2 కప్పుల వరకు మైదా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే పంచదార పొడి. పంచదార డైరెక్ట్ వేస్తే మనకి ముద్దలో అంతగా కలదు కాబట్టి నేను పంచదారని పొడి చేసుకొని లైట్గా వేసుకున్నాను. మనం ఆల్రెడీ పాకం తీసుకుంటాం కాబట్టి సో ఇందులో తక్కువే పడుతుంది మనకి. కలుపుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం నెయ్యిని కూడా వేసుకొని మొత్తం మన పిండి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. చూసారు కదా, ఇలా అవ్వాలన్నమాట మనకి. మొత్తం పిండి నెయ్యి మొత్తం ఇలా కలిసేలాగా అయిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు మనం కొంచెం చపాతీ ముద్దకి ఎంత సరిపోతుందో అంతగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అయితే నేను కొంచెం వాటర్ తడి పెట్టుకుంటూ ఇలా కలుపుతున్నాను. ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత మరీ అంత సాఫ్ట్గా పిండి మరీ అంత సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని ఎక్కువ హార్డ్గా కూడా ఉండకూడదండి. ఇందులో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి తడిపెట్టుకుంటూ ఇంకొకసారి నేను ప్రెస్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక 1/2 అవర్ పాటు మనం సైడ్ పెట్టుకోవాలి. కొంచెం ముద్ద నానిన తర్వాత మనకి పువ్వులు అనేది చాలా బాగా వస్తాయి. చూసారు కదా, 1/2 అవర్ పాటు మనకి ముద్ద నానిన తర్వాత ఇలా సాఫ్ట్గా వస్తుంది. దీన్ని చపాతీ ముద్దలాగా చిన్న బౌల్స్లో చేసుకొని రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకున్న తర్వాత మనం పూరీ షేప్లో ఇలాగ వీటిని మొత్తం పాముకోవాలి. మొత్తం పువ్వులన్నిటిని ఇలాగే పాముకోవాలండి. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్టుగా మొత్తం మనం ఒక చిన్న ముద్దలు తీసుకొని పూరీలాగా మొత్తం అన్నీ పాముకోవాలి. చూసారు కదా, దీన్ని నైఫ్తో మనం ఇలా కట్ చేసుకొని, మీరు నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే పిజ్జా కట్టర్తో అయినా కట్ చేసుకోవచ్చు. దీనిపైన కొంచెం పొడి పిండినంటూ యాడ్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఏం లేదండి, ఈ రైట్ టు లెఫ్ట్ మనం ఇలా జస్ట్ టర్న్ చేసుకొని ఇలా షేప్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు ఇలా కట్ చేసుకొని రోల్ చేసుకోండి. అంతే. నేను అన్ని సైడ్ చేసి పెట్టుకున్న తర్వాత నాకు దీంట్లో పంచదార పాకం కోసం ఒక కడాయిలో పంచదార వేసేసి అందులో 1/2 కప్ వరకు వాటర్ వేసి దీన్ని అలాగా కొంచెం తీగ పాకం రానివ్వాలి. తీగ పాకం వచ్చిన వరకు దీన్ని మొత్తం అలా కలుపుకోవాలి. చూసారు కదా, తీగ పాకం వచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 వరకు లెమన్ యాడ్ చేసుకోవాలి. లెమన్ ఏంటంటే మొత్తం పంచదార గడ్డ కట్టకుండా మనకి ఉపయోగపడుతుంది. ఇందులో ఇలాచీ పొడిని కూడా కొంచెం వేసుకొని అంతే, స్టవ్ ఆపేద్దాం. మనకు పాకం అయితే రెడీ అయిపోయింది. పాకం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకొక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాలండి, లో ఫ్లేమ్లో వేయకండి, ఆయిల్ పీచేస్తే. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒక్కొక్కటిగా కట్ చేసుకున్న పువ్వులు అనేది మనం ఇందులో వేసుకొని, చూసారు కదా పెటల్స్ అన్నీ ఎంత బాగా విచ్చుకున్నాయో. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పాకంలోన మొత్తం వీటిని వేసేయాలి. ఇలా వేసుకొని కింద మీద ఇంకొకసారి టర్న్ చేసుకున్న తర్వాత మనం వేరే బౌల్లో దీన్ని తీసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, వెరీ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ అనేది మనకి రెడీ అయిపోయింది. చాలా తక్కువ ఐటమ్స్ కూడా, మనకి పెద్దగా ఆయిల్ కూడా ఏమి ఉండదు. మీరు ఏదైనా పండగకి అకేషనల్గా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అంతేనండి, మన సంపంగి పువ్వులు అనేది రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఇలా మనం అన్నీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఈజీగా వితిన్ ఒక
10-15 మినిట్స్లో మనకి ఒక మంచి స్వీట్ తినాలనిపిస్తే కనుక ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, subscribe to my channel Sonia Telugu Vlogs. Thanks for watching.